కింగ్డమ్ మూవీ అయితే థియేటర్స్‌లో నానా రచ్చ చేస్తుందనుకోండి. దుమ్ము లేపేస్తుంది. చాలా కాలం తర్వాత విజయ్ దేవరకొండ సాలిడ్ హిట్ కొట్టాడు అని చెప్పుకుంటున్నారు నెటిజన్స్ కూడా. అన్ని ఏరియాల నుంచి సినిమాకు మంచి పాజిటివ్ టాక్ కూడా వస్తుంది. అయితే థియేటర్స్ దగ్గర విజయ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్‌ని అయితే సొంతం చేసుకుంటుంది. మళ్ళీ రావా, జెర్సీ లాంటి క్లాసిక్ సినిమాలు తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి తన స్టైల్ మార్చి యాక్షన్ ఎంటర్టైనర్గా కింగ్డమ్ని అయితే తెరకెక్కించాడు. ఇక నిన్న కింగ్డమ్ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ని అయితే సొంతం చేసుకుంది. ఇక సినిమా చూసిన వాళ్ళందరూ కూడా బ్లాక్ బస్టర్ కొట్టేశాడు విజయ్ దేవరకొండ అని మాట్లాడుకుంటున్నారు. అయితే ప్రేక్షకులు మాత్రమే కాదు, సినీ సెలబ్రిటీలు కూడా కింగ్డమ్ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే నేచురల్ స్టార్ నాని, మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కింగ్డమ్ సినిమాపై ప్రశంసలు కురిపించారు. అలాగే మాజీ మంత్రి కేటీఆర్ తనయుడు హిమాంశు కూడా కింగ్డమ్ సినిమాను చూసి తన రివ్యూ కూడా ఇచ్చాడు. తాజాగా స్టార్ హీరోయిన్ రష్మిక మందన కూడా కింగ్డమ్ సినిమాపై ప్రశంసలు కురిపించింది. సోషల్ మీడియా వేదికగా రష్మిక స్పందిస్తూ, ఈ సక్సెస్ నీకు, నిన్ను ప్రేమించే వారికి ఎంత అర్థమవుతుందో నాకు తెలుసు విజయ్ దేవరకొండ, మనం కొట్టినమంటూ ఎక్స్లో రాసుకొచ్చింది రష్మిక. దానికి విజయ్ దేవరకొండ స్పందిస్తూ మనం కొట్టినమని రిప్లై ఇచ్చేశాడు.